మాట యేసు ప్రభు వారు ఆ ప్రవక్త మాట ఏం చేయాలి మనం వినటం అంటే ఆ ప్రవక్త మాట వినటం అంటే అర్థమైందనమాట. పూర్తిగా సజీవంగా సమర్పించి మన అవయవాలను నీతి సాధనంగా ఉపయోగించి అరికాలు మొదలు నెత్తి వరకు ఆయన మాటే శాసనంగా జరగాలన్నమాట అండి. ఆయన మాటే శాసనం. రేఖాబీయులు బతికినట్టుగా ఇప్పుడు క్రైస్తవులు యేసు ప్రభు మాటకు బద్దులై బ్రతకాలన్నమాట. రేఖాబీయులు ఆ రోజు మనిషి మాట మీద నిలబడ్డారు. ఈరోజు క్రైస్తవులు యేసుక్రీస్తు మాట అన్నమాట. ఆయన మాట లేకుండా మేము ఏం చేయలేము. అలాగనమాట. ఈరోజు మూడవదిగా మనం వినబోయే పాఠం ఏంటంటే మంత్రాలతో మనుషులు చంపి బతికించగలరా. మంత్రాలతో మనుషులను చంపి బ్రతికించగలరా. చెప్పండి అందరూ కలిసి. చాలామంది ఏమంటారంటే మంత్రాలు చేసి మనుషులను చంపుతున్నారు, చేతబడి చేసి చంపుతున్నారు. అందుకే వాళ్ళు చేతబడి చేశారు కాబట్టి ఎదురింటి వాళ్ళు నాకు ఈ విధంగా రోగం వచ్చింది, మా భార్య చచ్చిపోయింది, నా భర్త చనిపోయాడు అనేసి అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అయితే నిజంగానే మంత్రాలు చేసి చేతబడి చేసి మనుషులను చంపొచ్చా, చంపి బతికించవచ్చా అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతాం అన్నమాట. అందులో మొదటిగా మంత్రాలకు పాము విషయం విరగదు. పాము కరిస్తే మంత్రం పెడితే పాము విషయం ఇరుగుద్ది అనేసి చాలామంది మాట్లాడుతుంటారు. పాము యొక్క ఆ నీడ పడింది అని చెప్తుంటారు అన్నమాట కొంతమంది. పాము నీడ పడటం వల్ల నాగదోషం వచ్చింది అని చెప్తారు. పాము కరిస్తే చికిత్సకు బదులుగా మంత్రాలు పెడుతుంటారు అన్నమాట. కొంతమంది పల్లెటూరులో పాములు కరుస్తాయి కొన్ని సందర్భాల్లో. వాటికి ఏం చేస్తారంటే కొంతమంది మంత్రాలకు బదులుగా అదే చికిత్సకు హాస్పిటల్ తీసుకుపోకుండా మంత్రాలు పెట్టిస్తుంటారు. మంత్రాలు పెట్టిస్తే కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది బతుకుతారు. ఎలా బతుకుతారు అనేది ఆలోచన చేస్తాం మనం. ఎలా బతుకుతారో ఎలా చేస్తారో చూస్తాం. పాములు దాదాపుగా 216 రకాల పాములు ఉన్నాయంటండి. 216 రకాల పాములు ఉన్నాయి. అన్ని విషపూరితమైనవి కాదంటండి. అందులో కట్లపాము, నాగుపాము, త్రాసుపాము, రక్తపింజర, ఇవి మాత్రమే విషపూరితం అన్నమాట. సముద్ర పాములు విషపూరితం అంటాడు.
వాస్తవానికి ఏం చేస్తాయంటే త్రాసుపాము ఉందనుకోండి, త్రాసుపాము దానికి ఎలుక కానీ కప్ప కానీ దానికి ఆహారం ఏదైనా దొరికినప్పుడు ఈ త్రాసుపాము అంట మొట్టమొదటగా విషం నేల మీద విడుచుద్దటండి. నేలపై విడిచిన తర్వాత అప్పుడు ఎలకని మింగేస్తుందటండి, అప్పుడు కప్పను మింగేస్తుందటండి. నేల మీద విడిచిన తర్వాత అప్పుడు కప్పను పట్టుకుంటుంది అనమాట అండి. ఆ కప్పను పట్టుకున్న తర్వాత ఒకవేళ ఈ మనిషిని కరిసిందనుకోండి, మనిషిని కరిస్తే మనిషికి విషం ఎక్కదు అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ విషం నేల మీద ఇరిచేసింది, వదిలేసింది. ఆ మూమెంట్లో విషం లేదు కాబట్టి మనిషిని కరిసినా సరే విషం ఎక్కదనమాట అండి, విషం ఎక్కే అవకాశం లేదు. అయినా సరే పాము కరిసినప్పుడు, త్రాసుపాము కరిసినప్పుడు 2 చుక్కలు పడాలి, 2 ఘాట్లు పడతాయి. ఒక ఘాటు పడితే త్రాసుపాము కాదు. మిగతా పాములు కరిసినప్పుడు చెయ్యో కాలో వాసుద్ది, లేకపోతే నరాలు ఉబ్బుతాయి, లేకపోతే ఇంకోటి జరుగుతుంది. కానీ అవి దానివల్ల రక్తం ప్రాణం పోయేంత ప్రమాదం ఉండదు. కానీ ఈ పాములు మాత్రం కరిస్తే అర్ధగంట లోపులోనే ఖచ్చితంగా చికిత్స చేయించాల్సి ఉంటుంది. గంట అర్ధగంట లోపులోనే ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకోవాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు ఆ విషం విరిగే ప్రమాదం ఉంటుంది అనమాట. లేకపోతే ఆకుపసరలు ఉంటాయి కొన్ని, కళ్ళల్లో పోయటాలు, లేకపోతే కుట్టిన దగ్గర, పాము కరిసిన దగ్గర పోయటాలు ఉంటాయి అనమాట. అవైనా పనిచేస్తాయి అనమాట. ఈ విధంగా చెప్పినట్టుగా కాలు ఉందనుకోండి, కాలుకి పాము కరిసింది, 2 ఘాట్లు పడ్డాయి ఇక్కడ కాలుకి. 2 ఘాట్లు పడినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయాలి, మనము భయపడకూడదటండి, భయపడకూడదు, కంగారు పడకూడదు, చచ్చిపోతాం అనేసి మనము ఆ ఫీలింగ్ రాకూడదు అనమాట. పాము కరిసిన వెంటనే ధైర్యంగా ఉండి ఇక్కడ ఏదన్నా తీసుకొని ఇక్కడ కట్ చేసేసి దాన్ని ఒత్తేసి ఆ విషం బయటకు వచ్చేలా మనం చేయాలన్నమాట. విషం వచ్చేలా బయటకు చేయాలి. భయపడినా, కంగారు పడినా, లేకపోతే లోపల టెన్షన్ పడినా, పరిగెత్తినా కూడా పాము విషం సడన్గా మైండ్కి ఎక్కే ప్రమాదం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మైండ్కి ఎక్కుతుందో ఆటోమేటిక్గా నోటమ్మట నురుజు రావటం, చచ్చిపోవడం జరుగుతుంది అనమాట అండి. కాబట్టి ఇలాంటి పాములు కరిసినప్పుడు తక్షణమే ఒక అర్ధగంట లోపు మనము ట్రీట్మెంట్ చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్ దగ్గర లేకపోతే మనం ఖచ్చితంగా దాన్ని కట్ చేయాలి, ఆ విషయాన్ని ఒత్తాలి బయటకు వచ్చిందాకా. లేకపోతే దానికి సంబంధించిన ఆకు ఏదైనా తెలిస్తే ఆ పసన అక్కడ పోయాలి. ఆటోమేటిక్గా కొంత సేఫ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత కంపల్సరీగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ ఈ పాములు కాకుండా వేరే పాములు కాటేసినప్పుడు మంత్రాలు పెట్టుతారు వాళ్ళు, బతికాడు, అందుకే మంత్రం వల్ల బతికాడు అని చెప్తుంటారు. ఈ పాములు కాకుండా వేరే పాములు కలిసినప్పుడు, ఈ పాములు కలిస్తే బైబిల్ గ్రంథం ఏం చెప్పుద్దంటే చూడండి, గ్రంథం ఇలా మాట్లాడింది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మల్ని కరుచును. అదిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, విల్సన్ గారు, నేను నాగుపాములను పంపిస్తున్నాను, అవి మిమ్మల్ని కలుస్తాయి, మీరు మంత్రం పెట్టినా సరే వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. ఏనా ప్రతాపన? అది పరిస్థితి. అంటే 8వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 17వ వచనం. ఇర్మియా 8:17. అలాగే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి.
పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు. అదిగా ప్రసంగి గ్రంథము 10:11 మంత్రం చేత పాము విషం ఎరగదనమాట. యెషయా గ్రంథము లేకపోతే కీర్తనలు 58:4 చూడండి. కీర్తనలు 58:4 వారి విషము మాంత్రికులు ఎంత మంత్రించినను చాలండి. కాబట్టి ఎంత మంత్రించినా సరే పాముల విషయం విరగదు. ఒకవేళ నేను నాకు పాము కరిసిందండి, నాకు మంత్రం పెట్టారు తగ్గిందని చెప్తుంటారు కొంతమంది. ఎలాగంటే ఈ పాములు కాదు, వేరే పాములు కరిసి ఉండొచ్చు వాళ్ళని. ఏ పాములు కరిసి ఉండొచ్చు? ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 పాములు కాకుండా వేరే పాములు కరిసి ఉండొచ్చు, విషం లేని పాములు. ఇప్పుడు జరిపోతు కూడా లేకపోతే వేరే వేరే పాములు కూడా మనల్ని కాటేస్తాయి. కాటేసినప్పుడు అంత ప్రమాదం ఏమి జరగదనమాట. కాబట్టి ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ పాములు విషాన్ని నేలపై కక్కేసిన తర్వాత కరిసినా సరే మనిషికి ఏం కాదు. అదిగో మంత్రం పెట్టాడు నెల్లూరు ఆయన, మంత్రం పెట్టాడు కారంపూడి ఆయన, మంత్రం పెట్టాడు లేకపోతే ఇక్కడ చిల్లకల్లు ఆయన అంటే కుదరదు. మంత్రాలకు విషయం పెరగదు. ఇర్మియా గ్రంథం 8:17 మళ్ళీ చదవండి ఒకసారి. చదవండి సార్ విల్సన్ గారు. ఇర్మియా గ్రంథం 8:17. అదిగో నాకు పాములను పంపిస్తున్నాను, అసలు ఇదే యెహోవా దేవుడు. నేనే చెప్తున్నాను, మంత్రం పెట్టినా సరే విషయం ఎరగదు, ఇంకా చచ్చిపోవటమే మీ పని అంటనమాట. కాబట్టి ఆడపాములు మగ పాములు చాలా ఉంటాయి. దాదాపు 200 రకాల పైగా పాములు ఉన్నాయి, పాము జాతులు. ఆ జాతుల్లో 4 పాము మాత్రమే విషపూరితమైన అనమాట అండి. కాబట్టి పాము కరిసినప్పుడు ఏం చేయకూడదంట పద్మ? భయపడకూడదు, కంగారు పడకూడదు, మనిషి పరిగెత్తకూడదు. నాకేదో అవుతుంది, ఇంక అవుతుంది, చచ్చిపోతాను అనే ఆ ఫీలింగ్కి ఆలోచన రాకూడదు. పాము కలిసిన వెంటనే కంగారు పడకుండా మనం చేయాల్సిందంటే బ్లేడో లేకపోతే కత్తితో తీసుకొని వెంటనే కట్ చేయాలి. దాన్ని పైన కింద అంతా ఒత్తాలి, విషం అంతా బయటకు వచ్చేలా చేయాలి. లేకపోతే పైకి ఏదన్నా మనము క్లాత్ తీసుకొని కట్టేయాలి, పైకి పోకుండా ఆ పని చేయాలన్నమాట అండి. ఖచ్చితంగా మాత్రం కట్ చేయాలన్నమాట అండి. హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేయాలి, అది పరిస్థితి. అంతేగాని ఈ మధ్య చాలామంది పాస్టర్లు ఈ మధ్య ఇక్కడే పెంతెకోస్తు పాస్టర్ ఒక ఆయన పాము కరిసిందటండి ఒక విశ్వాసకి. పాము కరిస్తే అయ్యగారు పాము కరిసిందండి. పాము కరిస్తే ఎందుకమ్మా, ఇంకా చర్చిలో తీసుకురండి, ప్రార్థన చేద్దాం, బతుకుతాడు అని చెప్పాడు. చర్చిలో పెట్టాడు, చచ్చిపోయాడు. 3 రోజులు అలాగే ఉంచుకున్నాడు, శవం బయట తీసుకొచ్చి. నాకు వరం ఉంది, స్వస్థ వరం ఉంది అని చెప్తారు వీళ్ళు. ఇలా చాలామంది పాస్టర్లు, పెంతెకోస్తు పాస్టర్లు మనుషులు చంపిన సందర్భాలు లేకుండా పోలేదు, నిజంగానే చచ్చిపోయారు అన్నమాట. గుడ్డిగా ప్రార్థన చేస్తే పాము విషయం విరగదు, మంత్రం పెడితే పాము విషయం విరగదు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించాల్సిందే. పాములు ఎత్తుపట్టుకుంటారు అనే సూత్రము వాళ్ళకు సంబంధించింది. ఎవరికి సంబంధించింది? అపోస్తులకు సంబంధించింది. మిడినాగులను ఎత్తుపట్టుకుంటారు, మీకు పాము కరిసినా కూడా ఏమీ కాదు అనే మాట వాళ్ళకు సంబంధించింది, మనకు కాదు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువనా? పాములను ఎత్తిపట్టుకుందరు, వారికి అంటే ఎవరికనమాట? అపోస్తులకు మాత్రమే సార్. ఇక్కడ అపోస్తులకు మాత్రమే అనే సంగతి మనకి ఇక్కడ ఎలా అర్థమవుతుంది?
14వ వచనం చదవండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించెను. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. నమ్మిన వారి వలన, నమ్మితే సూచక్రియలు కనబడతాయి అన్నాడండి. కాబట్టి ఎవరు నమ్మలేదంటే ఇక్కడ శిష్యులు నమ్మలేదు. అది 9వ వచనం చూడండి. ఆదివారం తెరవాలినప్పుడు యేసు లేచి తాను కనపడెను. ఆయనతో ఉన్న వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. వారికంటే తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమె కనబడినాడనియు విని నమ్మకపోయింది. అదిగో శిష్యులు నమ్మలేదు. శిష్యులకే యేసు ప్రభు లేచాడంటే నమ్మకం కుదరలా. తర్వాత 12వ వచనం. ఆ తర్వాత అదిగో నమ్మలేదు. చూచిన అక్కడ 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు కాబట్టి ఇక్కడ 3 సార్లు నమ్మలేదు అనే మాట ఎవరు సంబంధించింది అనమాట? నమ్మితే సూచక్రియలు జరుగుతాయి. మీరు నమ్మితే అది ఆ మాట వాళ్ళకి సంబంధించింది, అందరికి కాదు. ఈ రోజుల్లో ప్రపంచంలో బాప్తిసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడికి, బాప్తిసం తీసుకున్న ప్రతి సువార్థికుడికి ఆ మాట వర్తించదు. ఏ మాట వర్తించదు? అలాగనమాట అండి. అది అపోస్తులకు మాత్రమే. పౌలు అపోస్తుడు కాబట్టి పాము కరిసింది. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు? ఇతను నోటము నురగొక్కుతాడు, చచ్చిపోతాడు, ఇంక అయిపోయింది, వీడేదో పెద్ద దుర్మార్గుడు కాబట్టి వీడు ఇంకా క్షణాల్లో చచ్చిపోతాడు చూద్దాం అనుకుంటున్నారు. ఆయన దులిపేస్తాడు, పాము మంటలో చచ్చిపోయింది. ఆయనకేమి అమ్మో ఈయనేదో దేవత ఎట్టొచ్చు అంటారు వాళ్ళే. మళ్ళీ ఎందుకు కాలేదు? అపోస్తుడు కాబట్టి. అపోస్తులకు దేవుడిచ్చిన అద్భుత వరం అది. అది వాళ్ళకు మాత్రమే సొంతం. ఈరోజు నేను కూడా చేస్తానంటే కుదరదు. ఏమ్మా అర్థమవుతుందా పెద్దమ్మ? అలాగనమాట అండి. నేను కూడా అపోస్తుని, నేను కూడా పాస్టర్ని, నాకు కూడా అభిషేకం చేశారు. పాము కరిస్తే, లేకపోతే ఇంకేదైనా విషపూరితం అయితే, తేలు కరిస్తే, ప్రార్థనలు చేస్తే విషాలు విరగవు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించాల్సిందే, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ఇంజక్షన్ చేయించాల్సిందే. ఒకవేళ నువ్వు పసర పోసినా లేకపోతే ఏదైనా కోసుకున్నా ఏదైనా చేసినా సరే హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, ట్రీట్మెంట్ చేయించాల్సిందే. ప్రార్థన సార్, దేవునికి సమస్తం సాధ్యమే కంటే స్వస్థపరచని చెప్పలేదు కదా. అనారోగ్యం గల వారికి ఏం కావాలని చెప్పాడు? మరి ఆ మాట చెప్పకూడదు కదా అక్కడ యేసు గారు. ఉందా? సువార్తలు ఏమంటాడు సార్? ఏమన్నాడన్నా రత్నబాబన్న? రోగి అనారోగ్యం గల వారికి వైద్యుడు అవసరం కదా అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వైద్య దగ్గర పోవాలి కదా. మరి వైద్య దగ్గర వైద్యం చేయించుకోవాలి. కాబట్టి వైద్య దగ్గర పోవాల్సిన పని లేదు. మీరు ఎక్కడున్నా ఏం జరిగినా సరే ప్రార్థన చేసుకుని రోగాలు పోతాయి, విషయాలు పోతాయి అని చెప్పలేదు కదా. స్వస్థపరిచే వాళ్ళు కూడా హాస్పిటల్కి పోయి అడ్మిట్ అవుతున్నారు. ఈయన థామస్ అని చెప్పావు ఇందాక, నువ్వు థామస్ అయ్యగారు అని చెప్పావు. ఆయన కలజోడు ఎందుకు? మరి కలజోడు ఎందుకు? ఆయన కలజోడు పెట్టి వచ్చాడు కదా. అదే రాజమండ్రి థామస్ అని ఇక్కడ హైదరాబాద్ పెట్టాడు ఈ మధ్య. కలజోడు ఎందుకు మరి ఆయనకి? షుగర్ ఎందుకు వచ్చింది మరి ఆయనకి? బీపీ ఎందుకు పెరుగుతుంది ఆయనకి? రాకూడదు కదా, షుగర్ పెరగకూడదు కదా స్వస్థవారం ఉంటే. ఏమ్మా ప్రార్థన చేస్తే రోగాలు పోకూడదు, ఈయనకెందుకు రోగాలు వస్తున్నాయి మరి? అలాగనమాట. కాబట్టి రోగాలు తినే రోగాలు వస్తాయి. మెటబాలిజం డిజార్డర్ వల్ల మనుషులకు రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది వాస్తవానికి. అది నువ్వు తిండిలో దానికి అసమతుల్యత వలన మనిషికి రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది గ్యారెంటీగా. నువ్వు దాన్ని మెయింటైన్ చేసుకుంటే దాన్ని కొంచెం అధిగమిస్తావు.
నువ్వు దాన్ని మెయింటైన్ చేయాలి. నోరు అదుపులో లేకపోతే ఖచ్చితంగా నీకు ఈరోజు కానీ రేపైనా వచ్చేస్తాయి రోగాలు. అలాగనమాట. కాబట్టి రోగాలు రావటానికి లేదు. రోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా వైద్యం చేయించాల్సిందే. మహామహా స్వస్థపరిచే వరాలు కలిగిన దైవజనులు అందరూ కూడా మరి ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు? రాజేష్ గారు అన్నట్టు, ప్రతాపన అడ్మిట్ అవ్వకూడదు కదా. కాబట్టి మంత్రాలకు ఏం విషయం ఎరగదంట అండి? పాముల విషయం ఎరగదు. మంత్రాలతో మనుషులను చంపలేరు. రెండవదిగా మంత్రాలతో మనుషులను చంపలేరు అనమాట అండి. మంత్రాలతో మనుషులను చంపలేరు. ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం సగం సంపాదన సైన్యానికే పెడుతుందన్నమాట అండి. భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే సగం బడ్జెట్ ఏం చేస్తుందన్నమాట అండి, 60% బడ్జెట్ సైన్యానికి అప్పచెప్తుంది. దళానికి ఖర్చు పెడుతుంది. అదే మంత్రశక్తి ఉంటే ఏం చేయాలన్నమాట, చుట్టూ భారతదేశం చుట్టూ ఒక గీత గీసి మంత్రం వేసి ఇంకా సైన్యానికి పెట్టి ఖర్చు ఆపొచ్చు కదా. ఏనా విల్సన్ గారు? చుట్టూ ఇక్కడ భారతదేశం మొత్తం చుట్టూ ఒక పెద్ద మాంత్రికుని తీసుకెళ్ళేసి భారతదేశం చుట్టూ మంత్రం వేసి ఒక గీత గీసి మంత్రం వేసి ఇంకా ఆ పాకిస్తాన్లో లేకపోతే చైనా వాళ్ళు లేకపోతే టిబెట్ వాళ్ళు యువతలకు వచ్చిన తర్వాత వెంటనే రక్తం కక్కి చచ్చిపోయేట్టుగా మంత్రం వేయచ్చు కదా. మంత్రం లేదు. రెండవదిగా జగన్ మీద చంద్రబాబు నాయుడు జగన్ దాడి చేస్తున్నారంటే అర్థమైంది. మంత్రాలు ఉంటే మంత్రమే చేయించుకోవచ్చు కదా. కత్తి తీసుకొని పొడిపేయటం విశాఖపట్నంలో, లేకపోతే రాయి తీసుకొని ఇసిరేయటం, లేకపోతే ఇంకా ఒకటి యాక్సిడెంట్లు చేయించడం. ఒకవేళ మంత్రశక్తి ఉంటే సైలెంట్గా హైదరాబాద్లో కూర్చొని జగన్కి మంత్రం పెట్టవచ్చు కదా, లేకపోతే చంద్రబాబు నాయుడికి మంత్రం పెట్టవచ్చు కదా. మంత్రంలో శక్తి ఉంటే ఒకవేళ డబ్బులు 1,00,000 కాబట్టి 10 కోట్లు ఇస్తారు వీళ్ళు, మంత్రం శక్తి ఉంటే. మరి ఎందుకు పెట్టట్లేదంటే అందులో ఏం లేదనమాట అండి, మంత్రాల వల్ల మనసును చంపే అవకాశమే లేదు. యాక్సిడెంట్లు చేపిస్తున్నారు పగొన్నోళ్ళ మీద, కక్ష కట్టి కాపు కాసి కత్తులతో గొడ్డలతో నరికి చంపిస్తున్నారు. అసలు చేతుకు మట్టి అంటకుండా మంత్రం పెట్టవచ్చు కదా మంత్రశక్తి ఉంటే. ఏనా ప్రతాపన? అర్థమవుతుంది కదా. అక్కడ ఆయన పేరేం పేరు, రాజీవ్ గాంధీని మద్రాసు ఎయిర్పోర్ట్లో ముక్కలుగా బాంబులు వేసి పెట్టేస్తారు పెరమదూరులో. అంత పని ఎందుకంటే మంత్రం పెడితే ఊరికి అసలు పోవచ్చు కదా మంత్రం ఉంటే. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అనమాట అండి, మంత్రం వల్ల మనుషులు చంపే అవకాశమే. ఇందిరాగాంధీని 3 బాడీ గార్డులు పెట్టి కాల్చి చంపేస్తారు. ఏంది అవసరం ఏముంది? అలాగనమాట. కాబట్టి మాంత్రిక విద్య అనేది అపోహ, భయపెట్టి మనుషుల్ని సంపాదించుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు అన్నమాట అండి. మంత్రాల వల్ల చింతకాయలు రాలవు, మంత్రాల వల్ల మనుషులను చంపలేరు అనమాట అండి. మనుషులను చంపే అవకాశమే లేదు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం. దానియేలు 5వ అధ్యాయం 23వ వచనం. అదిగా తర్వాత చదువుమా.
తాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుప కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతిందిరి. కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో అదిగో ఆయనను నీవు గణపరచలేదు. ఏంటంటే ఆ మాట మలుచుదామా అంతవరకు. నీ ప్రాణమును నీ నీ సకల మార్గమును ఏ దేవుని వశమున ఉన్నవో ఎవరి వశంలో ఉన్నాయంటండి. కాబట్టి ప్రాణాలు మార్గాలు దేవుని వశం అనమాట అండి. ప్రాణం మార్గాలు దేవుని వశం అనమాట. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము ఎంతనా 25. అదిగో 11. అందుకు యేసు అక్కడ 23 నుంచి చదవను ఒకసారి. మా తల్లి నీ సహోదరుడు లేస్తాడు తల్లి అని చెప్తున్నాడు. నువ్వు చెప్పావు కాబట్టి నాకు తెలుసు అప్పుడు ఎప్పుడో లేస్తాడు అయ్యా అంటుంది. అందుకు యేసు అదిగా అది పరిస్థితి. అదే అండి మాట. చూడండి అక్కడ ఏమంటాడో 11వ అధ్యాయం 23 నుంచి 25. పునరుద్ధానము జీవం నేనే అన్నాడు. పునరుద్ధానం జీవం నేనే. ప్రాణం పోసేది నేనే, ప్రాణం తీసేది కూడా నేనే. అలాగనమాట అండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చూడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులుగాను అదిగా సజీవులుగాను మృతులుగాను చేయువాడు. అదండి పరిస్థితి. బ్రతికించేది ఆయనే, చంపేది ఆయన అనమాట అండి. సజీవులుగా మృతులుగా చేయువాడు ఆయనే. రత్నబాబు అన్న వింటున్నావా? ఇందాక అడిగా కొలుసు ఒక ప్రశ్న. ఏమడిగాను? సౌలు కర్ణపిశాచి దగ్గర పోతే కర్ణపిశాచి ఎవరిని రప్పించింది? సమూయేలుని రప్పించింది అనేసి కనపడుద్ది అక్కడ. ఓకే, మీరు చూసిన 28వ అధ్యాయంలో కర్ణపిశాచికి రాబోయేవాడు ఎవరున్న సంగతి తెలుసా? తెలియదు. సమూయేలు బయటికి రా అని చెప్పిందా? చెప్పలేదు. మరి ఎట్టొచ్చాడు సమూయేలు? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? సౌలు పోయాడు, ఒక ముసలోని బయటికి రప్పియాలని చెప్పాడు. ఇప్పుడు ఈ కర్ణపిశాచి సమూయేలు ఇప్పుడు యేసు ప్రభువు వారు లాజరు సమాధి దగ్గర పోయాడు. లాజరు సమాధి దగ్గర పోయి ఏమన్నాడు? సీనన్న లాజరు బయటికి రా అన్నాడు. చచ్చిపోయిన లాజరు ఏమైపోయాడు? సజీవుడు అయిపోయాడు. అంటే ఈయన జనులను మృతులుగాను సజీవులుగా చేయవాడు ఆయనే. కానీ ఇక్కడ కర్ణపిశాచి చనిపోయిన సమూయేలు బయటకు వచ్చాడు. ఆ రోజు వచ్చాడా రాలేదా? వచ్చాడు. మరి ఎలా వచ్చాడు అనేది ప్రశ్న. ఎలా వచ్చాడంటే అక్కడ అదే మాట చదవండి మళ్ళీ 2:6. సజీవులుగాను తర్వాత పాతాళానికి పంపుచు. అది ఆయన అనుమతిస్తే బయటకు వచ్చాడు. అనుమతి ఇవ్వకపోతే బయటకు వచ్చే అవకాశమే లేదు. బయటకు వచ్చే ఛాన్స్ లేదు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. యోబు 21:13. శ్రేయస్సు కలిగి గడుపుదురు. ఒక్క క్షణంలోనే. అదండి పరిస్థితి. ఒక్క క్షణంలో పాతాళానికి పోతారు. 7వ అధ్యాయం 9వ వచనం చూడయా. 7:9.
మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూను రాడు. అది మరి ఎన్నడూ రాకపోతే మరి సమయాలు అటు వచ్చాడు. ఎన్నడూ రాడన్నాడు కదా, ఎన్నడూ రాకపోతే సమయాలు అటు వచ్చాడు. కన్నపిశాసు రప్పించింది. కన్నపిశాసులో ఎలాంటి పవరే లేదు. అసలు దానికి అసలు ఎలాంటి శక్తి లేదు. ఈ మనుషులకు తెలియక భ్రమపడి డబ్బులు వదిలి చూడకపోతున్నారు వాళ్ళ దగ్గరికి. అంతే వేలు ఖర్చు పెడుతున్నారు అన్నమాట. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుంది అనుకుంటాను. లాస్ట్ టైము ఒకసారి ఏం చెప్పానంటే, ఒక 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆ అమ్మాయి ఏం చేసిందంటే మనుషులు చూసి సొల్లు గార్చుకుంటూ ఉండేది. 2 కాళ్ళు ఇట్లా పట్టుకునేది, మనుషులకి వెళ్ళి చూసేది, కళ్ళన్నీ పెద్ద చేసేది, సొల్లు మాత్రం కారుతూ ఉండేది 2 పక్కల. అయ్యా మాస్టర్ గారు, మా అమ్మాయికి ఎవడో శాతపడి చేశాడయ్యా అని నన్ను పిలిచారన్నమాట. నేను అమ్మాయిని చూశాను అనమాట. చూస్తే ఈ అమ్మాయికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందమ్మా, నువ్వు గైనకాలజిస్ట్ దగ్గరకు కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళండి అని చెప్పాను అనమాట. నన్ను నమ్మల. నల్లగొండ నుంచి మాతృగుని పిలిపించారంట రాత్రిపూట. నల్ల కోడి ఏదో తీసుకొచ్చి కట్ చేసి అంజనం వేసి ఏదో చేశాడు. 30,000 60,000 తీసుకున్నాడంట. ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు కుదరలేదని ఇంకొక ఆయన పిలిపించారు. కొన్ని రోజులకి, మళ్ళీ 10 రోజులకి. ఇట్లా 3 నెలలు తిప్పారు ఆ అమ్మాయిని. 3 నెలలు తిప్పిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచారు. సార్ ఎక్కడ తగ్గట్లేదు సార్, నన్ను ఏం చేయమంటారు? విజయవాడలో సైకాలజిస్ట్ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళండి నా మాటిని, మీ అమ్మాయి బాగుపడుద్ది అని చెప్పాను. ఇంకా కాదనలేక ఇక పని కావట్లేదుగా, తప్పలేదు ఇంకా నా మాట. పోయారు. 3 నెలలు సైకాలజిస్ట్ రమణ దగ్గర మందులు వాడారు. దెబ్బమ్మటే పూర్తిగా అమ్మాయి క్లియర్ అయిపోయింది. 10 అయిపోయింది. మళ్ళీ ఆ అమ్మాయి ఇంటర్ అయిపోయింది. మళ్ళీ ఆ అమ్మాయి GNM చదివింది. తర్వాత పెళ్లి చేసుకుంది. 2 పిల్లలు, హ్యాపీగా ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు. మరి ₹1,00,000 దాకా ఖర్చు పెట్టారు, మరి ఎందుకు తగ్గలేదు? నిజంగా నేను చెప్పింది, మన చర్చికి దైదలో మన చర్చికి వస్తారు, చర్చి బిల్డింగ్కి వస్తారు. దాదాపు ₹1,00,000 దాకా ఖర్చు పెట్టారు, తగ్గలేదు. చచ్చినట్టు మళ్ళీ నా మాట వినాల్సి వచ్చింది వాళ్ళు. అదే ఇక్కడ పెడితే ఫస్ట్లోనే పోతే ఈ ఖర్చు అంతా మిగిలేదు కదా. నమ్మరు అసలు, ముందట నమ్మరు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పల్లెటూరులో ఉండే పాస్టర్ అనుకుంటారు వీళ్ళు. పల్లెటూరా టౌనా కాదు, హైదరాబాద్ నుంచి వచ్చి పాస్టర్ అయితేనేమో వింటారు వాళ్ళు బాగా. నెత్తి మీద తెలియ పిడుచుకుంటారు, 5,000 10,000 కానుకలు పెడతారు. ఏమ్మా పెద్దమ్మ, అంతేనా కదా? అదండి పరిస్థితి. ఇలా చాలామంది అనమాట, చాలామందికి ఇలా సలహాలు ఇవ్వడం జరిగింది, బాగుపడ్డారు వాళ్ళు. మంత్రాల వల్ల చింతకాయలు రాలవన్నా, మంత్రాల వల్ల మనుషులను చంపేటట్టు అయితే ఇందా మనం చెప్పుకున్నట్టుగా జగన్ ఎప్పుడూ లేపేసేవాళ్ళు. అవసరమైతే మోడీని లేపేసేవాళ్ళు. అంతే కదా సార్ రాజేష్ గారు, మనం మాట్లాడుకోవడానికి బయట చెప్పమాకండి మీరు. లేపేసేవాళ్ళు. విజయ్ని ముఖ్యమంత్రిని కానిస్తారా మొన్న అనిచ్చే అవకాశమే, ప్రచారానికి పోయినప్పుడే మధ్యలో లేపేసేవాళ్ళు. కానీ ఈ పప్పులు ఉడకవు కాబట్టి సచ్చినట్టు లోపడాల్సి వస్తుంది. మంత్రాల వల్ల చింతకాయలు రాలవు, మనిషికి హాని జరగదు, మనుషులు చంపే అవకాశమే చంపలేరు అన్నమాట. కాబట్టి సమయాలు రప్పించింది ఎవరన్నమాట? దేవుడే రప్పించాడు. ఎందుకు రప్పించాడు? సౌలుకు బుద్ధి చెప్పడానికి. దేవుని అభిషేకం పొందినవాడేయండి. కర్ణపిశాచు దగ్గర పోయాను. కర్ణపిశాచుని ఎలా కొట్టింది ఎవరు అసలు? సౌలే. ఆ సౌలే మళ్ళీ కర్ణపిశాచు దగ్గర పోయాడంటే ఎంతకి అభిషేకం ఉందా? పోగొట్టుకున్నాడా? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు, దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. అసలు ఉరీం ద్వారా కానీ ఏ ద్వారా కానీ దేవుడు అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ పోయి అక్కడ ఆశ్రమించాడు. ఎంత అవమానకరమైన పరిస్థితి. అందుకు సౌలుకి బుద్ధి చెప్పడానికి సమయంలో వచ్చిన వెంటనే ఏం చెప్తారన్నమాట అండి, నీవును నీ కుమారుడును రేపు నాతో పాటు ఉండకపోతే చూడండి అంటాడు సమయంలో వచ్చి. సమయంలో వచ్చి ఏమంటాడు తెలుసా? నీవును నీ కుమారుడు రేపు ఈ సమయానికి నాతో పాటు ఉంటారు. ఎక్కడ? మృతుల్లోకంలో ఉంటారని చెప్పేది. ఆ సమాచారం చెప్పడానికి పంపిస్తారన్నమాట. అంటే ఖచ్చితంగా చచ్చిపోతారా బాబు, మీరు మాత్రం బతికే అవకాశమే లేదు అని సమాచారం చెప్తారు. కొత్త పని అర్థమవుతుందా? కాబట్టి మనుషుల ప్రాణం ఎవరి చేతిలో ఉందన్నమాట అండి?
దేవుని వశం అన్నాడు. ఏమంటాడు? నరుల ప్రాణము నరుల మార్గాలు దేవుని వశం, ఆయన వశంలో ఉన్నాయి. చిలక అయితే అంట చూసినావు, మాంత్రికుని ప్రాణము చిలక చేతిలో ఉన్నట్టు ఇక్కడ ఏం చేతిలో ఉందనుకోండి. అలాగే దేవుడు ఏమంటాడు? పునరుద్ధానము జీవము నేనే, మృతులను మనసును సజీవులు కానీ మృతులు కానీ చేయవాడు ఎవరనమాట అండి? దేవుడే. అంతేగాని మంత్రాల చేత మనుషులను చంపే అవకాశం లేదు. ఆ పని చేస్తారైతే కొంతమంది మగోళ్ళు ఆడోళ్ళు కుక్కర్లో పెట్టేస్తున్నారు. అంత పని ఎందుకంటే ఏమో పాపం అంత పని ఎందుకంటే కుక్కర్లో పెట్టాల్సిన పని ఉంది. ఒక మంత్రం వేస్తే ఆయన అక్కడే గిజగిస్తాను చచ్చిపోతాడు. నేను వేసుకోను. మంత్రాలు నేర్చుకోండి, కుక్కర్లో పెట్టాల్సిన పని లేదు. మగవాళ్ళు అంతే చేస్తున్నారు, ఆడవాళ్ళు అంతే చేస్తున్నారు. మంత్రాలతో చనిపోయిన వారు దయ్యాలై భూమి మీదకి రారు. చనిపోయిన వారు మంత్రాల వల్ల బ్రతికించలేరు. దెయ్యాలై భూమి మీదకి రాలేరు. దెయ్యాలై భూమి మీదకి రారు. కొంతమంది ఏమంటున్నారంటే, కొందరు కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలై భూమి మీదకు వస్తారని చెప్తారు కొంతమంది. దెయ్యాలై భూమి మీదకు వచ్చారు అని చెప్తారు అన్నమాట. చాలామంది ఏం చెబుతారంటే పెద్దోళ్ళు, అప్పుడప్పుడు మా కోళ్ళు వచ్చుదాయా మా ఇంటికి, అప్పుడప్పుడు గజ్జల శబ్దం వినపడుతుందిగా అంటుంటారు అన్నమాట. చచ్చిపోయిన కోళ్ళంట గజ్జలు వేసుకొని ఇంట్లో తిరుగుద్దంట. రాత్రిపూట గజ్జల శబ్దం వినపడుతుందాయా మా ఇంటికి అయ్యగారు, వచ్చుద్ది అప్పుడప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అంట్లు దగ్గర సప్పిడి చేస్తూ ఉంటుంది కిచెన్ రూమ్లో, లేకపోతే అక్కడ చేస్తుంటుందని చెబుతుంటారు అన్నమాట. వస్తారా అట్లా? ఏమ్మా మా ఆయన వచ్చాడు మొన్న నా పక్కన కూర్చొని, ఏమ్మా బాగున్నావా అనేసి అడిగాడు అని చెప్తూ ఉంటాడు. వస్తాడు అట్లా? మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్న వాళ్ళు? ఏం పద్మా వస్తారా? ఓహదా బతికినప్పుడు మర్చిపోయి వచ్చాడా? బతికినప్పుడు నేను అడగలేదు ఒక్కసారన్నా, ఇప్పుడన్నా అడుగుదామని వచ్చాడా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. ప్రసంగి 9:4 వచనం చదవండి. 4, 5, 6 వచనాలు. బ్రతికి ఉండు వారు బ్రతికున్న వారు తమ సస్తారని తెలుసు. సచ్చిన వాళ్ళు అది కానీ సచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. వారు ఇంకా ఏం చేయరంటండి? ప్రేమ లేదు, పగ లేదు, అసూయ లేదు. ఈ మాటలు ఎవరు చెప్పారు? దేవుడు రాయించాడు. ఈ మాటలు ఎవరు మాట్లాడనమాట తెలుసునా? దేవుడు రాయించాడు. మరి ఈ మనుషులు ఏం చెప్తారన్నమాట అండి? మా కోడలకి పగ తీరక నా మీదకి ఎక్కి తొక్కుతున్నది, మొన్న వచ్చి తొక్కిందయ్యా గారు, నువ్వు నమ్మవు కానీ గుండెల మీద ఎక్కి తొక్కింది నన్ను అంటారన్నమాట. గుండెల మీద ఎక్కి తొక్కిందా? తొక్కుద్దన్నమాట. నేను ఎప్పుడన్నా తొక్కిందా ఏంది? అవునా? సరే నువ్వు ఫీల్ అవ్వలేదు కదా ఇప్పుడు? ఇప్పుడా?
ఒకటి ఏంటంటే పద్మ, పలావ్ తిన్నప్పుడు డైజెస్ట్ అవునప్పుడు ఒకటి ఏంటంటే రాజేష్ గారు తిన్న వెంటనే పడుకోకూడదు. తిన్న తర్వాత కనీసం 1 గంట సేపు అయినా సరే మనం ఏదో ఒకటి కూర్చోవటం కానీ నిలబడటం కానీ ఏదైనా పని చేయడం కానీ చేయాలి. తిన్న వెంటనే మధ్యాహ్నం పూట పడుకోవటం అనేది మంచి లక్షణం కాదు. పడుకోవటం కూడా ఎల్లికలుగా పడుకోకూడదు. తిన్నది ఇక్కడ ఉండాలి. ఎల్లికలుగా పడుకుంటే అది ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. గ్యాస్ ఏం చేస్తుంది, పైకి వస్తుంది. పైకి వచ్చిన గ్యాస్ ఏం చేస్తుంది, ఇక్కడంతా స్ట్రక్ అయింది. స్ట్రక్ అయిన గ్యాస్ ఏం చేస్తుంది, నీకు నొప్పి పుట్టిస్తుంది. నొప్పి పుట్టిస్తే ఎవరో వచ్చేసి ఒక ఏనుగు వచ్చేసి తొక్కినట్టు అనిపిస్తుంది. ఏనుగే వచ్చి మీద దొరుకుతుంది అంటే ఇంకా అటు కదిలినా కదలలేరు, ఇటు కదిలినా కదలలేరు అనమాట. అంత గ్యాస్ అంత ప్రమాదం అనమాట. కదలలేరు అసలు. ఇటు కదలాలన్నా కదలలేరు, అటు కదలాలన్నా కదలలేరు. ఇంకా నిజంగానే వచ్చింది మా కోడలు మొత్తం వచ్చింది అనిపిస్తుంది మనకి. నువ్వు తిన్న గ్యాస్ ఆ రోజు ఏం తిన్నావు, చికెన్ పులావ్ ఎక్స్ట్రా చేస్తావు. అదే మల్లాపూర్ చర్చిలో రత్నబాబు వండించేది వండించారనేసి 4 ముక్కలు ఎక్స్ట్రా తిన్నామనుకోండి, చికెను లేకపోతే ఈ పులావ్ కాంబినేషన్ అనేది తిని చాలామంది చచ్చిపోయారు పద్మ, మీకు తెలుసో లేదో. మా ఊర్లో ఒక ఆయన బజ్జీలు చేశాడంట. బజ్జీలు ఆయన స్వయంగా చేశాడంట. చేసి కడుపు నిండా తిని ఊపిరాడక చచ్చిపోయాడు సార్ కృష్ణ గారు. నిజమే అది. కాబట్టి ఆల్రెడీ పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నోళ్ళు చికెన్ పులావు, బజ్జీలు ఇట్లాంటి ఏదైతే డైజెస్ట్ అవ్వో అవి తినటం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది గ్యారెంటీగా. మొన్న మధ్య కూడా ఎవరో ఒక అతను చికెన్ పులావ్ తిని చచ్చిపోయాడు అనేసి, ఎవరో రాజకీయ నాయకుడు. అది వేరే. మొన్న ఈ మధ్య ఎవరు రాజకీయ నాయకుడు ఒక అతను అది చచ్చిపోయాడు అనేసి అన్నారు బిర్యానీ తిని. అలాగనమాట అండి. కాబట్టి చాలా డేంజర్. తిన్న వెంటనే ఎప్పుడు పడుకోకూడదు. ఉదయం తిన్నా, మధ్యాహ్నం తిన్నా, నైట్ తిన్నా ఎప్పుడు పడుకోకూడదు. తిన్న తర్వాత కనీసం 1 గంట, గంటన్నర సేపు మనము కూర్చోవాలి. నైట్ పూట 7 గంటలకల్లా డిన్నర్ పూర్తి చేయాలి. 10 గంటలకి 11 గంటలకు తింటానంటే దానివల్ల శరీరానికి వచ్చే 1% లాభం కూడా లేదు. నైట్ 8 గంటల తర్వాత తినే ఆహారం వల్ల 1% కూడా శరీరానికి అసలు ఉపయోగమే లేదు. అదంతా వేస్ట్ అయిపోయింది. బ్యాడ్ కొలెస్ట్రాల్గా మారిపోయింది, ఎల్డీలు అయిపోయింది. కాబట్టి అసలు నైట్ పూట 8 గంటలు దాటితే డిన్నర్ తినడం మానేయాలి పూర్తిగా అసలు. లేకపోతే నిమ్మకాయ రసం, తేనె రసం తాగేసి సైలెంట్గా పడుకుంటే బెస్ట్. ఒక పూట తిన్నంత మాత్రం చేత ప్రాణం ఏమి పోదనమాట. తెల్లారి మళ్ళీ నీకు రెడీ అయిపోయింది జీర్ణాశయం, నకనకలాడుద్ది, ఇప్పుడు కావాలని వేస్తుంది. అప్పుడు బాగా ఆకలి కాబట్టి మంచి ఫుడ్ వేసేయండి. పెద్దలు ఏం చెబుతారు, రాజేష్ గారు లాంటి వాళ్ళు పొద్దున్నే రాజభోజనం తినండి, మధ్యాహ్నం మిడిల్ క్లాస్ భోజనం చేయండి, నైట్ పూట బేదోడ భోజనం చేయండి. అంటే మనం నైట్ పూటే రాజభోజనం చేస్తాము, ఉదయం పూటే రాజభోజనం చేయాలట, మధ్యాహ్నం పూట మిడిల్ క్లాస్ భోజనం ఏదో తిన్నామంటే తిన్నామంట, నైట్ పూట 2 ముద్దలు తిని వెళ్ళిపోవాలన్నమాట. మన వాళ్ళు నైట్ పూట ప్రార్థన 11 గంటలకు అయిపోయింది, చికెన్ పులావ్ అప్పుడు తీసుకొస్తారు. ఇంకా విల్సన్ గారు పెట్టారనే ఉద్దేశంతో తినకపోతే బాగోదనేసి 2 ప్లేట్లు లాగేస్తాం, ఇంటికి పోయి పడుకుంటాం. ఇంకా నిద్ర వస్తుంది కదా అప్పుడు పడుకుంటాం. పడుకుంటే ఏం చేస్తుంది, అదంతా ఎక్కడ ఉండదు, జీర్ణాశయం ఉండదు, పైకి వస్తుంది. పైకి వస్తే ఏం చేస్తుంది, గ్యాస్ తినద్ది, అరగదు, అరక్క నొప్పి వస్తుంది. నొప్పి కొంతమంది ఊపిరాడిపోయే ప్రమాదం వస్తుంది. ఇనో ప్యాకెట్లు తాగకూడదు ఆ సమయంలో. ఎట్టి పరిస్థితులు ఇనో ప్యాకెట్ తాగితే ఎక్కువ అయింది. సోడాలు తాగకూడదు. మరి ఏం తాగాలి, థమ్సప్లు తాగకూడదు అసలు. థమ్సప్ తాగితే నువ్వు అర్ధ గంటలో పోయే ప్రాణం 1/2 గంటలో పోయిద్ది. నిజం, థమ్సప్లు తాగకూడదు. జీరా వాటర్ తాగాలి, లేకపోతే వేడి నీళ్ళు, బాగా వేడి నీళ్ళు టీలాగా తాగాలి. ఒకటికి అర్ధ గంటకు ఒకసారి తాగాలి. ఆ వేడి నీళ్ళు ఏం చేస్తుందంటే గ్యాస్ని కూర్చొని తాగటం వల్ల టీలాగా ఆ గ్యాస్ని అణిచేస్తుంది, గ్యాస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మంచి వేడి నీళ్ళు అంతే, ఉప్పు కూడా వేసుకోకుండా ఒత్తి వేడి నీళ్ళు, జీరా వాటర్ కానీ వేడి నీళ్ళు కానీ తాగాలన్నమాట. అంతే. ఏదైనా చేసుకున్నాం అనుకోండి, రాత్రే ఇంక నీకు మూట కట్టాల్సి వస్తుంది. అది పరిస్థితి. అంతేగాని దెయ్యాలు వచ్చి తొక్కే అవకాశం లేదు. ఇక్కడ ఏమన్నాడు విల్సన్ గారు, సచ్చిన వారు ఏమి, వారికి అసలు ఏం లాభం, వాళ్ళు ప్రేమించరు,
అసూయపడు. సూర్యుని కింద జరిగిన వాటిలో ఎప్పటికీ వారికి ఇంకా ఇందాకేమన్నాడు అదే అక్కడ ఉన్నాడు యోబు గ్రంథంలో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మళ్ళీ చదవండి. యోబు గ్రంథం 7:9. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎక్కడ రాకపోతే మరి నిన్నెత్తి తొక్కాడు మరి నిన్ను. ఏమా సుజాత గారు? ఏనా ప్రతాపన? పాతాళానికి పోయినవాడు బయటికి రాకపోతే ఎట తొక్కుతాడు? తొక్కడు కదా. అలాగనమాట అండి. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. అదుగు అంటే ఈయన యోబు గారు ఏమంటున్నాడంటే తిరిగి రాజాలని దేశానికి అంటే దాని అర్థం ఏందనమాట అండి. ఇంకా పోయానంటే మాత్రం పాతాళానికి వచ్చి బయటకు వచ్చే అవకాశమే ఆయన తెలుసు, భక్తుడు కాబట్టి. తిరిగి రాజాలని దేశానికి పోతున్నాడు అనమాట. 20వ అధ్యాయం 9వ వచనం చూడమ్మా. యోబు గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. భూమి మీద ఒకసారి కన్ను మూస్తే మరలా వాడిని చూసే అవకాశమే లేదు అనేసి బైబిల్ చెబుతుంటే మా కోళ్ళు వచ్చింది, మా మామ వచ్చాడు, మా అత్త వచ్చింది, మా అత్తకు నేనంటే కోపం, రాక్షసి మళ్ళీ వచ్చి నానే వచ్చింది అని సంతరాలు గడుచుకుంటారు. ఏనా ఆనందనా? అది ఇప్పుడు దీని ప్రకారంగా ఇది ఎన్నో కదా, దీని ప్రకారంగా దయ్యాలు అవుతారా కారా? అవ్వరు కదా. మరి ఆ దయ్యాలు ఎవరు? నువ్వు చర్చిలో అప్పుడప్పుడు వాక్యం చెప్తావు, మళ్ళీ ప్రశ్న వేస్తావు, పెద్దోడివి, అందరి కోసం. సరే 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 నాకే పొరపాట్లు నాదే. నీ డౌట్లు కూడా అడుగుతున్నాడా? సరే సరే. అక్కడ యేసు దేవుని కుమారుడు అని రూపించడానికి దెయ్యాలు ప్రదర్శించబడ్డాయి, కానీ వాస్తవానికి వాళ్ళు చనిపోయిన వాళ్ళు దెయ్యాలు కాదు. అప్పుడు ఆ రోజుల్లో వచ్చిన దెయ్యాలు చనిపోయిన వాళ్ళు దెయ్యాలు కాదు. చనిపోయినవాడు ఎవడో దెయ్యం. వాళ్ళు ఉరిపోసుకొని చనిపోయినా, రైలు కింద పడ్డా, లారీ కింద పడ్డా, ఏ రకంగానే చనిపోయినవాడు దెయ్యం కాడు. ఓకే, చనిపోయిన దెయ్యం అయ్యే అవకాశమే లేదు. దెయ్యాలు యాడ్ నుంచి వచ్చినాయి. దురాత్మ సమూహాలు దెయ్యాల పేరిట మనుషుల్లో దూరి మనుషుల్లో పట్టి ఆ విధంగా వేధించినాయి అనమాట అండి. అదొక దురాత్మ సమూహం. 6వ అధ్యాయము 12వ వచనం చెప్తాడు దాన్ని. 6-12 చెప్పాలి వచ్చిన ఏ పుస్తకం అది? దాని ఆనందన యోబా. దురాత్మ సమూహాలు అనే మాట ఏ పుస్తకం అది? 6-12 ఎఫ్ఎస్సి 6వ అధ్యాయము 12వ వచనం. ఎలాగనగా శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అది పరిస్థితి. అదనమాట. వాళ్ళలోనే ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు సార్. వాళ్ళలోనే. అవునా? అది పరిస్థితి. కాబట్టి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు దయ్యాలు కాదు. చచ్చినోళ్ళ పేరు మీద గొడవలు పెట్టుకోకూడదు. మీ కోడలే వచ్చింది మా ఇంటికి, మా కోడలను పట్టిందంట అనకూడదు. అట్లా పేర్లు చెప్తున్నారంటే రక్తమాంసాలు గలవారితో కాదు, శరీరులతో కాదు అన్నాడు కదా అక్కడ.
ఏనా అర్థమైందా? ఏదన్నా ఆనందనా ఇది అంటున్నావు, ఇది అన్నావు. అదే అక్కడ సేన అంటే దాదాపు 2000 దయ్యాలకు పైగా ఉన్నాయి కదా, దురాత్మలు అవన్నీ. అదేలే. బాప్తీసం తీసుకొని సిగరెట్ తాగుతున్నాడంటే, బ్రాందీ తాగుతున్నాడంటే ఆల్రెడీ వాడికి దెయ్యం పట్టింది ఉన్నట్టే. దురాత్మ వాళ్ళలో ఉండి మందు అవుతున్నాడు, వచ్చి స్టేజ్ ఎక్కి మళ్ళీ వాక్యం చెప్తాడు, స్టేజ్ ఎక్కి పాట పాడతాడు, స్టేజ్ ఎక్కి ప్రార్థన చేస్తాడు. అదనమాట. బయట డ్యాన్స్ చేస్తాడు, లోపలికి వచ్చేసి మోకరించి ప్రార్థన చేస్తాడు. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. అర్థమైందనమాట. ప్రతాపన లోపల ఉంది దెయ్యం. దెయ్యం అంటే ఏందనమాట అండి? దురాత్మ, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే ఆత్మ. అందుకే చేస్తున్నావు నువ్వు. ఇక్కడ స్టేజ్ మీద ప్రసంగం చేస్తావు బల్లగుద్ది, బయటకు పోయి బ్రాంతి చేసేస్తా లేపుతావు నువ్వు. మరి వీళ్ళ దురాత్మ లేదా? దురాత్మ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటే ఇంకా ఎక్కువ పనులు చేస్తారన్నమాట. అంటే హృదయం కఠినమైపోయింది కాబట్టి, హృదయం కఠినమైపోయింది. ఇంకా తాగినా ఏం కాదు, దొంగతనం చేసినా ఏం కాదు, దోచుకున్నా ఏం కాదు, లేకపోతే దేవుని సొమ్ము తీసుకుపోయి ఖర్చు పెట్టినా ఏం కాదు అనేసి, ఇక్కడికి వచ్చేసి బ్రాంతి తీసేసాలు తాగినా కూడా ఏం కాదు అనేసి పిచ్చి అంటే ఎక్కువైంది అంట. అంటే అదనమాట. అంటే నువ్వే ఆ విధంగా నీ భ్రష్ట మనసు వచ్చేస్తుంది అంట. భ్రష్ట మనసు వచ్చేసేసి అంతకుముందు చేసిన పాపాల కంటే ఎక్కువ పాపాలు చేయడానికి మనసు ఆ విధంగా ప్రేరేపించబడుతుంది. కాబట్టి చనిపోయిన వాళ్ళు మాత్రం దయ్యాలు కాదు. తెలుసు సార్? అదండి పరిస్థితి. 20:9 చదివారు కదా? 20:9 చదివినట్టున్నారు ఇందాక. చదవండి ఒకసారి. చూడదు. అదిగోండి, అదండి. తిరిగి రారన్నమాట. ఎప్పటికీ తిరిగి రారు. ఎట్టి పరిస్థితులు వచ్చే అవకాశం లేదు. తర్వాత యోబు గ్రంథం 7:9 మళ్ళీ చదవండి. 7:9. తర్వాత చదువమ్మా. అదిగో ఎన్నడు తన ఇంటికి. మరి కిచెన్లో కదిలించేది ఎవరు అనమాట? ఎలకలు, బల్లులు కదిలిస్తూ ఉంటాయి. అంతేగాని వాళ్ళు ఎందుకు వస్తారండి? నైట్ పూట కిచెన్లో ఎలకొచ్చేసి లేకపోతే బల్లి వచ్చేసి ఒక డేషా కింద పడేసింది అనుకో, ఇంక రాత్రిపూట లేకరు కొంతమంది. ఏమ్మా చెల్లి, రాత్రిపూట లేకరు మొత్తం రానే వచ్చింది, ఇంక గొంతు పట్టి పిసుకుద్ది అనుకుంటారు. ఏమో ఇంకా అసలు లోపలికి పోరనమాట అండి. లైట్ ఆపితే మాత్రం ఇంట్లోకి పోనండి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అసలు వాళ్ళ ఇంటికి తిరిగి రారు, తిరిగి రాజాలని లోకానికి వెళ్ళిపోయారు అని చెప్పేస్తుంది అనమాట. లూకాసువార్త 16:22. లూకాసువార్త 16:22. ఎక్కడ బాధపడుతున్నాడంటండి? పాతాళంలో బాధపడచ్చు. లాజరును చూచి అదండి పరిస్థితి. కాబట్టి అక్కడ అబ్రహాం గారు ఏమంటాడు? ఇక్కడ వాళ్ళు ఇక్కడికి పోయే అవకాశమే లేదురా నాయన, నువ్వు పోయావు, నీ ఛాన్స్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. నీ ఛాన్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి భూలోకానికి పోయేది లేదు, ఇక్కడ నుంచి వేరే లోకానికి కూడా పోయే అవకాశము ఎప్పుడు దాకా లేదంటండి. రెండో రాకడ వచ్చేంత వరకు లేదనమాట. బంధించి ఉంచేసాడు దేవుడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10:13.
యెహోవా ఆజ్ఞ గైకొనక ఆ, ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు ఉమ్, యెహోవా యొక్క విచారణ చేయక విచారణ చేయక కర్ణపిశాచుల యొద్ద ఉమ్. విచారణ చేయు వారిని ఉమ్, వెతికినందున వెతికినందునను సౌలు హతమాయెను. అదిగో అందుకు ఆ రోజు రప్పించాల్సి వచ్చింది సమూయేలుని. ఓకేనా? యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచి యొద్ద విచారణ చేసినందుకు సమూయేలు రప్పించాల్సి వచ్చింది. దేవుడే రప్పించాడు అన్నమాట అండి. కాబట్టి నేను రిఫరెన్స్ ఒకసారి చెప్పండి. మొదటి వృత్తాంతము 10. దొరికిందమ్మా. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయము. అలాగే మంత్రాలతో మనుషులను చంపి బ్రతికించగలరా? మంత్రాలకు పాము విషయం ఎరుగుదండి. విరిగే అవకాశం లేదు. మంత్రాలతో మనుషులను చంపే అవకాశం ఉందా? లేదు. మంత్రాలతో మనుషులను బతికించే అవకాశం ఉందా? కనీసం దయాలు అవుతారా? మరి పగ పెట్టుకుంటారా? అసలు తిరిగి వచ్చే అవకాశం ఉందా? తిరిగి రారన్నమాట అండి. కాబట్టి మంత్రాల వల్ల ఏం కాదు. మాంత్రిక విద్య అనేది ఒక కేవలం మనుషులను భయపెట్టే ఒక తంత్రం మాత్రమే. మనుషులు హిప్నటైజ్ చేస్తున్నారు, భయపెడుతుంటారు అన్నమాట. అదొక విద్య అంతే. భ్రమలో పెట్టేస్తుంటారు, భయపెడుతుంటారు అన్నమాట. అది వాళ్ళు నేర్చుకున్న విద్య, డబ్బు సంపాదన కోసం ఈ మాంత్రికులు నేర్చుకున్న విద్య మాత్రం అన్నమాట అండి. మీకు ఒక సంగతి చెప్పమంటారా? నేను ఒకసారి చెప్పాను అనుకుంటాను. రాజేష్ గారు, మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారికి ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలకి పెళ్ళి అయింది. పెళ్ళి అయిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా పిల్ల పుట్టలేదు. ఆమె ఎట్లా ఉందంటే ఇంకా రేపు మాపు చచ్చిపోయిందానిలాగా తయారైంది. వాళ్ళ భర్త, వాళ్ళ మామ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేసి మన ఇంట్లో వదిలిపెట్టిపోయారు. ఇంకా మీ అమ్మాయిని మీరు ఉంచుకోండబ్బా అనేసి వదిలిపెట్టిపోయారు. వదిలిపెట్టిపోయిన 10 రోజులకి వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద మాంత్రికుని తీసుకొచ్చారంట. మరలా మాంత్రికుని తీసుకొస్తే మా నాన్నగారు ఈ మంత్రాలు కొంత్రాలు నమ్మడు. ఆయన కొద్దిగా చదువుకున్నాడు కాబట్టి మంత్రాలు మా ఇంటికి రాకూడదు అనేసి కూర్చున్నాడు ఆయన అడ్డం తిరిగి. ఆ చుట్టుపక్కల పెద్దవాళ్ళందరూ ఏం చేశారంటే, నీకెందుకమ్మా, వాడి భార్య వాళ్ళ కోడలు డబ్బులు వాళ్ళు పెట్టుకుంటున్నారు, నీకేం బాధ, ఏదో సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు తెచ్చుకున్నారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు, నీకెందుకు అనేసి మా నాన్న వారించారు కల్లా సరేలాగా. ఈ మాటలన్నీ వింటున్నటువంటి మాంత్రికుడు మా నాన్న దగ్గరకు వచ్చి సవాల్ చేశాడంట. ఏమని సవాల్ చేశాడు? నా దెబ్బ చెప్తే ఇప్పుడు మీ అమ్మాయిని పరిగెత్తిస్తావు చూడాలి, నువ్వు పరిగెత్తి తీసుకుపోతే నిన్ను పరిగెత్తిస్తాను అన్నట్టు. నువ్వు పరిగెత్తించకపోతే నిన్ను పరిగెత్తించేది మాత్రం గ్యారెంటీ అన్నాడంట మా నాన్నగారు. ఇన్ని పుల్లలు తెచ్చాడంట. పుల్లల మీద 1 కేజీ మిరపకాయలు పోసాడంట. నిప్పు అంటిస్తే ఒక్కడన్నా తుమ్మలేదంట, దగ్గలేదంట. ఏంటంట తేడా? పుల్లల మీద వేసి కాలబెడితే ఒక్కలన్నా తగ్గలేదంట. ఇంటి నిండా జనాభా ఉన్నారు. మొత్తనేమో మా మేనత్తనేమో అంజన మీద కూర్చోబెట్టాడు ముగ్గేసి. ఆమె తగ్గట్లేదు, ఎదురోళ్ళు తగ్గలేదు. చూసినవా నా దెబ్బ చెప్తే అన్నాడంట ఆయన. సరే చూస్తా కానీ అన్నాడంట ఈయన. ఎవరు? రాత్రిపూట 1 గంట 2 గంటలు 3 గంటల దాకా మంత్రం వేసి అది చేసి ఇది చేసి ఏదో చేశాడంట. ఆమె గోలా కూర్చున్నట్టే ఉంది, ఏం కావట్లే. అయ్యో ఇట్రాయా అని తీసుకుని బయట తీసుకుపోయి నీ చేతులు పట్టుకొని, అయ్యా ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో, నన్ను వదిలిపెట్టు నేను పోతున్నాడు. ఏదో నన్ను మరి మా చెల్లెని ఉరికిస్తాను పరిగెత్తిస్తానన్నావు కదా అంటే, నువ్వు వదిలిపెడితే ఎందుకు అట్లా అన్నాడు? ఒకవేళ ఆయనలో పవర్ ఉంటే ఏదో చేయాలి కదా. వాళ్ళ ఏం లేదు, మేము భయపెట్టి, ఆయన అన్నాడు, మేము భయపెట్టి మనుషుల దగ్గర సొమ్ము చేసుకుంటాం, ఆయన 4 రూపాయలు సంపాదించుకుంటాము, మనుషులు భయమే మా సొమ్ము, అంతేగాని మా వల్ల ఏమీ కాదు అని చెప్పేసి ఒప్పేసుకొని వెళ్ళిపోయాడు అంటాడు. ఎందుకు చేయాల్సి వస్తుంది అట్లా? కానీ ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ మాంత్రికుల మీద ఆధారపడి భయపడి సొమ్ములన్నీ కాజేసుకుంటున్నారండి. చేతి చూసుకోవటం, లేకపోతే పంచాంగం చూపించుకోవడం, వాస్తు చూపించుకోవడం, ఇట్లాంటివి ఏమీ జరగవు నాకు తెలిసిన. ప్రార్థన చేసుకోవడం, కార్యక్రమాలు జరిగించడం అంటే ఏది చేసినా సరే దేవుడే చేస్తాడు. మన మేలు కొరకే, కీడైనా మేలైనా మన మేలు కొరకే
జరుగుద్ది. యోబు గారికి కీడు జరిగింది అనుకున్నారు, కానీ యోబు గారు దేవుడు ఇచ్చాడు, దేవుడే తర్వాత ఏం చేశాడు, మేలు జరిగింది కదా. అలా మనం పాజిటివ్గా థింక్ చేస్తే, దేవుడి మీద ఆధారపడగలిగితే విశ్వాసంతో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మంత్రాల శక్తులు ఈరోజు ఉన్నాయా లేవా? లేవు. మంత్రాల వల్ల మనుషులను చంపుతారా, బతికిస్తారా, దయ్యాలు అవుతారా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? మరి తొక్కరా మరి? సరే, పద్మ ఇంకా ఏం మాట్లాడలేదుగా. బ్రేక్ అండి. కానీ తలంపులు అయితే అట్లా పడుతున్నారు అంటే నా ఆలోచన. ఆయన హాస్పిటల్ బొమ్మంటున్నాడు పెద్ద ఆయన.